ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. కాశీనాథ్ డూబే ఇతడు అంగడి యజమాని. ఇతడు చెప్పిన తన అనుభవాలు సాయిలీల మాసపత్రికలో ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అతని మాటల్లోనే విందాం. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదాభిప్రాయం ఉండేది కాదు. 1909లో నేను కోపర్గాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకుంది. తను ఔరంగాబాద్ వెళుతున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిరిడీలో ఉన్నారని కూడా తెలిపింది. నేను బాబా గురించి వినడం అదే మొదటిసారి. ఆమె తీసుకున్న డబ్బు తిరిగిస్తే, అంటే ఆమె తిరిగిస్తుందని నమ్మకం నాలో లేదు. ఆ డబ్బు సాయిబాబాకి సమర్పిద్దామని నేను అనుకున్నాను. తర్వాత నేను ఔరంగాబాద్కి వెళ్ళాను. అక్కడ ఆమె కనపడి ఊహించని విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి. కొన్ని రోజుల తర్వాత నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. నా మొక్కు విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి రోజు 4 సార్లు దక్షిణ అడిగి, మొదట 5 రూపాయలు, తర్వాత 2 రూపాయలు, ఆ తర్వాత 2 రూపాయలు, చివరిగా 1 రూపాయి, మొత్తం 10 రూపాయలు తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తర్వాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పిద్దామనుకున్న మొత్తాన్ని సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. మన దేవుడు సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. బాబా లీలలు అనంతం, ఆశ్చర్యకరం, వర్ణనాతీతం. జై సాయిరాం.